హంగరీ దేశంలో 1913 అంటే 1913 సంవత్సరంలో ఒక పాప జన్మించింది. ఆమె పేరు మ్యారియన్ ప్రెమింజర్. ఈమె ఒక రాజకుటుంబంలో జన్మించింది. చిన్నతనము నుండే సంపన్నులు అండ్ ఆ యొక్క సంపన్నతలో పెరిగింది. ఆమెకి చుట్టూ ఎప్పుడు కూడా మరి దాదులు ఉండేవారు, బోధకురాళ్ళు ఉండేవారు, బట్లర్లు ఉండేవారు, అండ్ వస్త్రాలను మార్చడానికి మనుషులు ఉండేవారు, పరివారం ఉండేది, వారిని తీసుకెళ్ళడానికి తీసుకురావడానికి మరి డ్రైవర్లు ఉండేవారు. ఈ ప్రకారం ఆమె కుటుంబానికి ఏమీ తక్కువ లేకుండా సుఖ భోగాలతో పెంచబడింది. అండ్ ఈమె గ్రాండ్ మదర్ ఆమె ఏం చెప్పేదంటే, మనం బయటికి వెళ్ళిన ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా కూడా మన స్వంత దుప్పట్లను బట్టల్ని తీసుకొని వెళ్ళాలి. మనం రాజవంశీకులం గనుక మనం ఇతరుల పరుపుల మీద, ఇతరుల దుప్పట్ల మీద పడుకోకూడదు, వాటిని కప్పుకోకూడదు. మనం ఎక్కడికి వెళ్ళినా మనవి తీసుకొని వెళ్ళి వాటి మీదే పడుకోవాలి, కప్పుకోవాలి. సో ఈ ప్రకారము మేరియన్ రాజభోగముతో పెరిగింది. ఆమె 18 సంవత్సరాల వయసు గల యువతిగా మారినప్పుడు వియన్నాలో ఆమె చదివేది. చదువుతున్న టైంలో అక్కడ ఒక వియనీస్ యంగ్ మ్యాన్ని చూసి ఇష్టపడింది. ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఇంటివారు ఒప్పుకోలేదు. ఇద్దరు మరి ఎలోపై అంటే ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయి వారు పెళ్లి చేసుకున్నారు. సో అట్లా పెళ్లి చేసుకున్న తర్వాత 1 సంవత్సరం వరకు వారి జీవితం బాగానే జరిగింది. తర్వాత వారిద్దరికి పడట్లేదని చెప్పి 1 సంవత్సర కాలము తర్వాత ఆ వివాహము మరి అర్ధాంతరంగా ముగిసిపోయింది. సో మేరియన్ మరలా తన దేశానికి వచ్చేసింది. అండ్ అక్కడికి వచ్చినప్పుడు యాక్ట్రెస్ అవ్వాలనుకుంది, నటురాలు అవ్వాలనుకుంది, లేకపోతే నటీమణి అవ్వాలనుకుంది. సో దానికోసం తర్ఫీదు పొందింది. ఆ టైంలోనే ఆమె ఇంకొక వ్యక్తిని కలుసుకోవడం జరిగింది. ఆయన పేరు ఆటో ప్రెమింజర్. ఈయన ఒక జర్మన్ ఫిల్మ్ డైరెక్టర్ అనమాట. సో ఇద్దరు ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఈయన హాలీవుడ్లో సినిమాలు తీద్దామని చెప్పేసి వీళ్ళు అమెరికాకు వచ్చారు. అమెరికాకు వచ్చిన తర్వాత ఈమె నటిగా, ఆయన డైరెక్టర్గా బాగానే ఉంది. కానీ హాలీవుడ్ ఒక విచిత్రమైనటువంటి లోకం, విచ్చలవిడితనం ఎక్కువ, ప్రతి విధమైనటువంటి వికృతము, పాపము, వ్యసనము, వ్యవహారములు ఎక్కువ. సో ఈమె తట్టుకోలేకపోయింది. ఈమె వాటి యొక్క భ్రమలో పడి, మభ్యలో పడి, మోసపోయి ఈమె అపవిత్రమైనటువంటి జీవితానికి అలవాటు పడిపోయేసరికి ఆటో ప్రెమింజర్ దాన్ని గమనించి ఈమెకు విడాకులు ఇచ్చేసాడు. సో చిన్న వయసులోనే 2 వివాహాలు కూలిపోయాయి. మళ్ళీ ఈమె ప్యారిస్కి వచ్చింది. ప్యారిస్కి వచ్చిన తర్వాత అక్కడ ఒక సోషలైట్ లాగా, అంటే ధనికురాలు, మరి పార్టీలు అండ్ ఇక అట్లాంటి విషయాల్లో లీనమై బ్రతుకుదాము, ఇక జీవితం ఇంతే అని అనుకుంది. ఆ టైంలో ఆమె న్యూస్ పేపర్లో ఒక వార్త చదివింది. ఆ వార్త ఏంటంటే, ఆల్బర్ట్ స్క్వీట్జర్ అనేటువంటి ప్రపంచ ప్రముఖ సామాజికవేత్త, అంటే సమాజ సేవ చేసినటువంటి గొప్ప వ్యక్తి, ఆయన అక్కడికి వచ్చాడు, అక్కడ ఉన్నాడు అని. చిన్నప్పటి నుండి మ్యారియన్కి అందరు చెప్పింది ఏంటంటే, ఆయన లాంటి వ్యక్తి చాలా ఉన్నతమైన వ్యక్తి. ఎందుకంటే నిస్వార్థంగా ఇతరుల కొరకు జీవితాన్ని ధారపోసి ఎవరు వెళ్ళని చోటుకెళ్ళి సేవ చేయడం అందరి వల్ల కాదు. అట్లాంటి వ్యక్తులుగా ఉండుట చాలా గొప్ప విషయము, ధన్యత అని. సో ఆయన్ని ఆమె చాలా అభిమానించేది. సో ఆయన మరి గన్స్ బ్యాక్ అనేటువంటి ప్రాంతానికి వచ్చి అక్కడ ఉన్నాడని వినగానే వెంటనే ఫోన్ చేసి ఆయన యొక్క సెక్రటరీ దగ్గర ఆయన్ని కలుసుకోవడానికి అపాయింట్మెంట్ తీసుకుంది. అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు ఈమె అక్కడికి వెళ్తే ఆల్బర్ట్ ఆయన ఉండే స్థలంలో లేరు. ఆ గ్రామంలో ఒక చర్చ్ ఉంటే ఆ చర్చ్లో ఆయన కీర్తన పాడుతూ సంగీతాన్ని వాయిస్తున్నాడు. సో ఈమె కూడా అక్కడికి వచ్చింది. వచ్చిన తర్వాత ఆయన యొక్క నోట్స్ చూసి వాయిస్తుంటే ఆయనకి ఇంకా సహాయపడదామని చెప్పి నోట్స్ ఎత్తి ఆయన ముందు పెడితే ఆయన వాయించాడు. తర్వాత ఇద్దరు మాట్లాడారు. ఆమె సంగతి చెప్పింది. ఆయన ఆమెను మరి కొన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాడు. అట్లా 2-3 సార్లు వారు కలుసుకున్న తర్వాత ఆయన తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు, ఆఫ్రికాకి వెళ్ళిపోతున్నప్పుడు, ఆఫ్రికాలో ఆయన సేవ చేసేవాడు లాంబరీన్ అనేటువంటి ప్రాంతంలో. సో ఆమెకు చెప్పాడు, నువ్వు కూడా అక్కడికి వచ్చి హాస్పిటల్లో మాతో కలిసి పని చేయొచ్చు, సేవ చేయొచ్చు, ఇతరులకు సహాయం చేయొచ్చు అని. సో ఈ మ్యారియన్ ప్రెమింజర్ ఏం చేసిందంటే అక్కడికి వెళ్ళిపోయింది. అక్కడికి వచ్చేసినప్పుడు ఆమె వయసు దాదాపు 35 సంవత్సరాలు. 1948లో ఆమె అక్కడికి వచ్చింది. మరి ఒక రాకుమార్తె, ఆమె ముడితే కందిపోతుంది అన్నట్టు బతికింది. ఆమె ఈ యొక్క ఆఫ్రికన్ వేడి ప్రాంతానికి వచ్చి అక్కడ పేదల్ని చూసి
వారి యొక్క జీవితాల్లో ఉన్న పేదరికాన్ని చూసినప్పుడు, హాస్పిటల్‌లో ఆమె పనిచేస్తున్నప్పుడు అక్కడ పిల్లలు మరి వారు అశుభ్రంగా ఉంటే వారిని శుభ్రం చేయడం, రోగులకు గాయాలని కడిగి బ్యాండేజ్‌లేయడం, కుష్ఠరోగుల్ని ముట్టి వారికి సేవలు చేయడం అండ్ ఆ ప్రకారము ప్రతి విధమైనటువంటి పని, ఇది చిన్న పని, ఇది నేను చేయకూడదు అన్న ఆలోచన లేకుండా మేరియన్ పూర్తిగా తగ్గించుకొని ప్రతి విధమైనటువంటి సేవ అక్కడ చేసింది. చేసిన తర్వాత ఆమె జీవితంలో చాలా గొప్ప మార్పు పొందింది. ఆమె తర్వాత చనిపోక మునుపు ఒక పుస్తకం రాసింది. ఆమె రాసినటువంటి స్వీయ చరిత్ర, ఆటోబయోగ్రఫీ ఏంటంటే, ఆల్ ఐ ఎవర్ వాంటెడ్ వాజ్ ఎవ్రీథింగ్. నేను ఎప్పుడు కావాలనుకున్నది సమస్తం. కానీ ఆమె తన సమస్తమును ఇచ్చేంత వరకు ఆమెకి ఆ సమస్తము దొరకలేదు. సో ఆమెకి రాకుమార్తెగా తన యొక్క రాజమహల్లో దొరకనటువంటి సంతోష సమాధానాలు, తర్వాత ఒక డాక్టర్ భార్యగా దొరకనటువంటి సంతోష సమాధానాలు, తర్వాత ఒక హాలీవుడ్ ఫిల్మ్ డైరెక్టర్ యొక్క భార్యగా దొరకనటువంటి సంతోష సమాధానాలు, ఒక నటిగా దొరకనటువంటి సంతోష సమాధానాలు, ఒక సోషలైట్గా దొరకనటువంటి సంతోష సమాధానాలు, ఒక సేవకురాలిగా ఆఫ్రికాలో ఇతరులకి, అనామకులకి ఆమె సేవ చేసినప్పుడు, సహాయపడినప్పుడు దొరికింది. అప్పుడు ఆమె జీవితము పరిపూర్ణంగా అనిపించింది. ఆమె జీవితము సార్థకతను సంపాదించింది. సో ఆమె 1979లో చనిపోయినప్పుడు న్యూయార్క్ టైమ్స్ ప్రముఖ వార్తాపత్రికలో ఆమె యొక్క అబిచ్యువరీ, అంటే ఆమె మరణ సంబంధితమైన వర్తమానం వేసినప్పుడు దాంట్లో ఈ మాటలు, ఆమె పలికిన చివరి వ్యాఖ్య స్టేట్మెంట్ని రాశారు. ఆల్బర్ట్ స్క్వీట్జర్ ప్రపంచంలో 2 కోవలకు సంబంధించిన మనుషులు ఉన్నారు అని తరచూ చెప్పేవారు. ఒకరు ద హెల్పర్స్, సహాయపడేవారు. ఇంకొక కోవకు సంబంధించిన వారు ది నాన్ హెల్పర్స్, సహాయము చేయని వారు. అండ్ ఐఎమ్ ఏ హెల్పర్ అని మేరియన్ ప్రెమింజర్ దాంట్లో చెప్పి ఆమె జీవితాన్ని ముగించింది. అంటే నేను సహాయపడు వ్యక్తిని. సో ఏ స్థాయి నుండి ఏ స్థాయికి వచ్చిందో చూడండి. అట్లాంటి నిజముగా జరిగినటువంటి చారిత్రాత్మక విషయాలు మనల్ని ఎంతో ప్రేరేపిస్తాయి, ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు దేవుడి వాక్య బోధలోనికి వస్తే, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 16వ వచనంలో, హీబ్రూస్ 13:16లో ఇట్లా రాయబడింది: ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. మన అంశం ఏంటంటే హెల్ప్ అదర్స్, ఇతరులకు సహాయము చేయము, ఇతరులకు సహాయము చేయము. సో ఇక్కడ ఒక విశ్వాసికి, దేవుడి యందు ఉన్నటువంటి విశ్వాసికి, క్రైస్తవ విశ్వాసికి దేవుడి వాక్యం ఇచ్చేటువంటి ఆజ్ఞ ఏంటి? ఉపకారమును ధర్మమును చేయుట మర్చిపోవద్దు. ఉపకారం చేయాలి, ధర్మం చేయాలి అనేవి క్రైస్తవ జీవితంలో భాగమై ఉన్నాయి, క్రైస్తవ కర్తవ్యమై ఉన్నాయి. క్రైస్తవులు పిలువబడింది అందుకే. ఎందుకంటే దేవుడు చేసినటువంటి ఉపకారమును బట్టి, దేవుడు చేసినటువంటి గొప్ప ధర్మం, ఆయన కుమారుని ఉచితంగా మనకి ఇవ్వడాన్ని బట్టి మనం రక్షించబడ్డాం, పాప క్షమాపణ పొందాం, ఆత్మ దేవునిదిగా మార్చబట్టకు సహాయమును కలిగి ఉన్నాం, నిత్య నాశనం నుండి నిత్య జీవాన్ని సంపాదించుకున్నాం. సో అట్లా పొందినటువంటి వారు దేవుడు చేసినటువంటి యాగము లేక సాక్రిఫైస్, త్యాగమును మరవకుండా వారు కూడా ఇతరులకి ఉపకారము ధర్మము చేయుట మంచిది. సో 2 విషయాలు. ఒకటేమంటున్నాడు? ద స్పిరిట్ ఆఫ్ హెల్పింగ్ అదర్స్, ఇతరులకు సహాయము చేయుట అనే ఆత్మను కలిగి ఉండండి. ఉపకారం అంటే మంచి చేయడం, ఉపకారం అంటే మేలు చేయడం, ఉపకారం అంటే ఇతరులకు ప్రయోజనాన్ని చేకూర్చడం, ఇతరుల అవసరాన్ని తీర్చడం, ఇతరులు దిగజారుంటే వారిని పైకి లేవనెత్తడం, వారికి చేయూతనివ్వడం. అండ్ దీంట్లో ప్రతి విధమైనటువంటి సహాయము ఇన్వాల్వ్ అయి ఉంది. చిన్న సహాయమా లేకపోతే పెద్ద సహాయమా అన్నది కాదు. ఆ వ్యక్తికి ఆ టైంలో కావాల్సినటువంటి సహాయం మన స్తోమతను బట్టి మనము చేయుట అనేది దేవుడి చిత్తం. ధర్మము అనేది కూడా చెప్పాడు. ధర్మం అంటే మన దగ్గర ఉన్నదాన్ని మనం ఇతరులకు ఉచితముగా, నిస్వార్థముగా, తిరిగి ఆశించకుండా ఇవ్వడము. ఇది మనము చెయ్యాలి. హెబ్రీ పత్రిక చూసినప్పుడు 10వ అధ్యాయంలో మీరు చూస్తే అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా పోతున్నారు. విశ్వాసమును బట్టి వారు హింసించబడుతున్నారు, వారి ఆస్తులు జప్తు చేయబడ్డాయి, వారు హింసించబడ్డారు, వారు చెరసాల్లో వేయబడ్డారు, కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. సో ఉన్నవారు అట్లా లేని వారికి ఇవ్వడము, అండ్ ఆ కుటుంబాల పెద్దలు జైల్లో పడి ఉంటే కుటుంబీకులను ఆదుకోవడం, ఇట్లా మరి రకరకాలుగా వారు సహాయపడగలరు, ఉపకారము చేయగలరు, ధర్మము చేయగలరు. సో విశ్వాసులు ఇతర విశ్వాసుల యొక్క హింసాత్మకమైన పరిస్థితుల్లో, పేదరిక పరిస్థితుల్లో మరి సహాయపడమని దేవుడు చెప్తున్నాడు. రెండవది, అట్లా చేయాలంటే సులువైన విషయం కాదు.
చాలాసార్లు మనం అనుకుంటాం చెయ్యండి, చెయ్యొచ్చు అనేది. కానీ చాలా సులువైన విషయము కాదు. అందుకని దేవుడు ఏమంటున్నాడు, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. యాగములు అంటే సాక్రిఫైసెస్, త్యాగాలు, అట్లాంటి బలులు దేవుడికి ఇష్టమైనవి. ద సాక్రిఫైస్ ఫర్ హెల్పింగ్ అదర్స్. ఇతరులకు సహాయం చేయాలంటే మనం ఒక యాగం, మనం ఒక త్యాగం చేయాలి. మనదిగా ఉన్నదాన్ని మనం వారికి ఇవ్వడానికి మనం ఇష్టపడాలి. అండ్ ఇది ఖరీదుతో కూడుకున్నటువంటి విషయం. మనకు ఖర్చు అవుతుంది. సమయం ఖర్చు అవ్వచ్చు, మన సామర్థ్యము ఖర్చు అవ్వచ్చు, మన సంపద ఖర్చు అవ్వచ్చు, మనము పెట్టుకున్నటువంటి ప్లాన్స్ మారి అవి మనం ఖర్చు పెట్టాల్సి ఉండొచ్చు. సో ఈ ప్రకారం మనము ఇతరుల కొరకు త్యాగము చేయడానికి సిద్ధ మనస్కులముగా ఉన్నామా? పాత నిబంధనలో హీబ్రూలు అంటే ఇశ్రాయేలీలు వారికి ఇష్టమైన మంచిగా వారు పెట్టుకున్నటువంటి ఏ లోపము లేనటువంటి జంతువులను దేవుడికి బలిగా అర్పించేవారు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు, న్యూ టెస్టమెంట్ క్రైస్తవులకి, మీరు ఇతరులకి ఉపకారము, ధర్మము చేయడానికి, అట్లా త్యాగము చేయడానికి సిద్ధంగా ఉండమంటున్నాడు. సో అట్లా చేసినప్పుడు అది ఆయనకి ఇష్టమైనది. దేవుడు సంతోషించాలి అంటే మనము దేవుడి యొక్క పోలికను కలిగి ఇతరులకు సహాయపడాలి. యేసుక్రీస్తు ప్రభు పేరట ఇతరులకు సహాయపడేటువంటి వారముగా, ప్రేమ చూపేటువంటి వారముగా, కన్నీరు తుడిచేటువంటి వారముగా, అవసరాన్ని తీర్చేటువంటి వారముగా ప్రతి విశ్వాసి ఉండగలడు. అందుకే ఫిలిప్పీ 2:4 దేవుడి వాక్యం చెప్తోంది, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. సో మన కార్యాలు మనకి ఎప్పుడూ ఉంటాయి, 24 గంటలు ఉంటాయి, వారం అంతా ఉంటాయి, నెల అంతా ఉంటాయి, సంవత్సరం అంతా ఉంటాయి. అప్పుడప్పుడు మన నుండి మనం బయటకు వచ్చి ఇతరుల కార్యములను కూడా మనము చూడాలి. మనకు లేకపోయినా వారికి పెట్టాలి, మనవి వారికి ఇవ్వాలి, మనం మానుకుని వారికి అవి చేసి పెట్టాలి. ఇట్లా మనం చేస్తే ఎంత బాగుంటుంది. అది దేవుని యొక్క ఉద్దేశం. సో డూ నాట్ నెగ్లెక్ట్ యాక్ట్స్ ఆఫ్ కైండ్నెస్ అండ్ ఫెలోషిప్. ఒక వర్షన్లో అంటే దయతో, జాలితో చేసేటువంటి క్రియలు చేయుట నిర్లక్ష్యము చేయొద్దు. సహవాసములు అవి చెయ్యాలి. సో బయటి వారికి చెయ్యాలి, కానీ ముఖ్యంగా విశ్వాస గృహం అంటే దేవుడి సంఘానికి చెయ్యాలి అన్న దేవుడి యొక్క వాక్యంలో చెప్పబడింది. న్యూయార్క్కి మరి ఒక ఘనమైనటువంటి వ్యక్తిగా ఫియోరెల్లో లాగార్డియా అనేటువంటి వ్యక్తి ప్రపంచ చరిత్రలో నిలిచిపోయాడు. ఆయన్ని ద గ్రేటెస్ట్ మేయర్ ఆఫ్ న్యూయార్క్ అంటారు. అంటే న్యూయార్క్కి కలిగిన అతి గొప్ప మేయర్. ఆయన ఒకసారి చేసినటువంటి ఒక మంచి పని, చాలామందికి హెల్ప్ చేశాడు, చాలామందిని పైకి తెచ్చాడు, చాలామందికి ఆయన జీవితాలను నిలబెట్టాడు. అంత గొప్ప పేరుంది ఆయనకి. అటు పట్టణాన్ని పాలించాడు, ప్రజల జీవితాల్లో క్షేమాన్ని నింపాడు. సో ఒకరోజు రాత్రి ఒక స్త్రీ రొట్టె ముక్కను అంటే బ్రెడ్ని దొంగతనము చేస్తూ పట్టబడితే ఆయన దగ్గరికి తీసుకుని వచ్చి నిలబెట్టారు. ఆయన తీర్పు తీర్చాలి. సో ఆమెకు చెప్పాడు, అమ్మ నువ్వు తప్పు చేసావు, ఇది నేరం, చట్టరీత్యా మనకున్నటువంటి చట్టమును బట్టి నువ్వు దొంగతనం చేసావు, అది నేరం, తప్పకుండా నీకు శిక్ష విధించాలి, కనుక నీకు $10 ఫైన్ వేస్తున్నాను. నిర్మోహమాటంగా ఆమె తప్పును ఖండించాడు, ఆమెకు శిక్ష వేశాడు. తర్వాత ఆయన జోబులో నుండి వాలెట్ తీసి ఆ $10 అక్కడ పెట్టి ఆమె ఫైన్ కట్టమని చెప్పాడు. తర్వాత ఇంకో పని చేశాడు. ఆ తతంగం అంతా చూడడానికి వచ్చినటువంటి జనం అంతటి వైపు చూస్తూ, మనము ఈ పట్టణపు వాసులం, మనం ఈ నగర వాసులం, నేను మేయర్ని, మీరు ప్రజలు, మనం ఇంతమంది ఇక్కడ ఉంటే ఒక స్త్రీ తన బిడ్డ ఆహారము కొరకు దొంగలించాల్సిన దుస్థితి పట్టిందంటే మనం ఎంత దుర్మార్గులం, ఎంత దౌర్భాగ్యులం. మన పక్కవారి అవసరత ఏంటో మనం తెలుసుకోకుండా, వారి అవసరత తీర్చకుండా స్వార్థపరులంగా ఉన్నాం గనుకే, మనం ఎవరు ఆమెకు తోడ్పడి రొట్టె మొక్క ఇవ్వలేదు కనుక ఆమె దొంగగా మారింది, దొంగతనం చేసింది. మన సమాజంలో ఎవరు దొంగలు, హంతకులు, నేరస్తులు ఉండకూడదు. కనుక నేను మీకు అందరికీ 50 సెంట్లు ఫైన్ వేస్తున్నానని చెప్పి అందరి దగ్గర 50 సెంట్లు పోగు చేసేసరికి ఇన్ని $1 అయ్యాయి. ఆ $1 ఆ స్త్రీకి ఇచ్చి నీ ఫైన్ కట్టాము, మళ్ళీ నువ్వు దొంగతనం చేయకుండా డబ్బు ఇచ్చాము, ఇంకెప్పుడు ఆ తప్పు చేయొద్దమ్మా అని చెప్పి పంపించాడు. అందుకే అంత పేరుగాంచాడు. అట్లాంటి ఆలోచనలు అందరికీ రావు. కోట్లలో ఒకరికి వస్తాయని మీరు అనుకోవచ్చు, కానీ క్రైస్తవులందరికీ రావాలి. అది దేవుడి ఉద్దేశం, దేవుడి యొక్క చిత్తం. సో ఇప్పుడు దాకా మీరు రాకపోతే దేవుడి దగ్గర మీరు క్షమాపణ అడగండి. ఇక నుండి అట్లాంటి ఆలోచనలతో బ్రతకండి. ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు. బ్రతికినంతకాలం ప్రతి వ్యక్తి, నా దగ్గర డబ్బు లేదు బ్రదర్, నా దగ్గర పెద్ద ఉద్యోగం లేదు బ్రదర్, నా దగ్గర మరి ఆస్తిపాస్తులు లేవు బ్రదర్, నాకు సొంత ఇల్లు కూడా లేదు బ్రదర్, బండి కూడా లేదు బ్రదర్, ఏమీ అవసరం లేదు బ్రదర్, ఏమీ అవసరం లేదు సిస్టర్. ఉపకారమును, ధర్మమును చేయడానికి హృదయం ఉంటే చాలు. దేవుడు ఉన్నాడు. దేవుడు మనకిచ్చిన వాటి ద్వారా మన హృదయాన్ని
ఇచ్చే హృదయముగా అండ్ ఇతరులను ప్రేమించి సహాయపడే హృదయముగా, త్యాగం చేసే హృదయముగా పెట్టుకుంటే దేవుడే మనకి సహాయం చేస్తాడు. దేవుడే ఇస్తాడు. బైబిల్ చదవండి, ఎన్నిసార్లు అట్లా ఎంతమందికి సహాయం చేయలేదో, ఏమీ లేని వారు ఇతరులకు సహాయపడేటట్టు దేవుడు వాడుకోలేదో మీరే చూస్తారు. సో మరోసారి నీ వాక్యమే సత్యం, ఆయన వాక్యం సత్యం. ఆయన వాక్యం నేర్పే ప్రతి సత్యము మన జీవితాన్ని సార్థకత చేసే సత్యం గనుక గైకోనండి, ఆ ప్రకారం జీవించండి. మీ జీవితాన్ని మీరు నాణ్యముగా, నీతిగలదిగా ఉంచుకోండి. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అపారమైనటువంటి కృప మీ అందరి ఆత్మలకు తోడై ఉండునుగాక. ఆమేన్.